సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం అబే ఫాల్స్ జారేనా अबे फॉल्स ఇక్కడ నుంచి ఆ చౌరస్తా నుంచి 3 కిలోమీటర్లు 3 నుంచి 4 यहाँ से 3.5 किलोमीटर 3.5 किलोमीटर 3.5 కిలోమీటర్స్ అబే तुम ఫాల్స్ गए वो रोड में ఓకే అటు సైడ్ వెళ్ళాం మనం Life is a winding road, no telling where it goes. Driving through days and nights, won't stop for traffic lights. And I really wanna know if I'll ever figure out where the road goes. అబే ఫాల్స్కి అయితే వచ్చేసినాము, చూస్తారు కదా. అండ్ ఇప్పుడు మనం లోపలికి నడుచుకుంటూ వస్తున్నాం. చాలా నడవాలి, కొంచెమే అనుకున్నా. ఇప్పుడు కొంచెం సౌండ్ అయినా వస్తుంది, వాటర్ సౌండ్ అది. Even if I'm falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head high. Even if the sky is falling down. సో ఫైనలీ వచ్చేసినాం వాటర్ ఫాల్ దగ్గరికి. మరీ ఎంత పెద్దదేం కాదు, హెవీగా కూడా ఏం వాటర్ లేవు, చూడొచ్చు. జనాలు ఉన్నారు బాగానే. ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ నడుస్తున్నాం లోపల. దిగేటప్పుడు ఏదో జోస్లో దిగినాం, కానీ ఎక్కేటప్పుడు ఉంటుంది. వ్యూ మాత్రం బాగుంది, చాలా బాగుంది. లోపలికి వెళ్ళడానికి అయితే ఎలాంటి ఆప్షన్ ఏం లేదు, ఫెన్సింగ్ అదంతా పెట్టి ఉన్నారు. వర్షం పడుతుంది. సో ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఉన్నట్టుండే, బట్ అది కూలిపోయింది. సో ఇది మొత్తం ఇక్కడ సినారియో. అక్కడ పైన ఒక వ్యూ పాయింట్ ఉంది. వర్షం పడుతుంది. ఫైనలీ వచ్చేసాం అబే ఫాల్స్. అప్పటి నుండి పొద్దున్న నుండి నేను రెయిన్ కోట్ వేసుకొని ఉన్నా, అప్పుడు వర్షం పడలేదు. జస్ట్ రెయిన్ కోట్ ఆ కార్లో పెట్టి వచ్చినామో లేదో వర్షం పడుతుంది. సో ఇది వ్యూ, ఎక్కువ ఫ్లో అయితే లేదు, బట్ చూడొచ్చు, చాలా బాగుంది వ్యూ, సీనరీ అంతా. వర్షం పడుతుంది కాబట్టి అందరూ ఆ లోపలికి వెళ్తారు. దగ్గర దాకా వెళ్ళడానికి ఉంటే బాగుంటుంది. వెళ్ళండి దగ్గర దాకా, వాటర్ దగ్గర దాకా వెళ్తే మళ్ళీ కార్లో మళ్ళీ స్పేస్ తక్కువైపోద్ది. సో ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే వాటర్ ఫాల్ చూడడానికి అండ్ ఫోటో దిగడానికి చాలా బాగుంది, బట్ వాటర్లో ఆడలేము, లోపలికి వెళ్ళలేము. కొంచెమే జాగా ఉంది, జనాలు ఎక్కువ మంది ఉన్నారు. ఆడ ఫోటో స్పాట్స్ ఉంటాయి, వాటి కోసం వెయిట్ చేస్తారు బేసిక్గా అందరూ. సో బెస్ట్ అంటే మనం మండల్పట్టి అది చూసుకున్నాక ఇమీడియట్గా ఇటు సైడ్ వచ్చేస్తే ఒక 3.5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ లోపే ఉంటుంది కాబట్టి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయితే కవర్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. ఎలాంటి టికెట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెహికల్ పార్కింగ్ అయితే కాస్ట్ ఉంటుంది, బట్ ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు, ఫ్రీ. సో ఇక్కడ బయట మనకు అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి. కొబ్బరి బొండాలు, వైన్, చాయ్ పత్తా, హనీ, బిస్కెట్స్ ఎక్సెట్రా చూసుకోవచ్చు. అవన్నీ వైన్. సో ఇప్పుడు మనం ఫాల్ చూసినాం కదా, ఇది ఫేమస్ అవ్వడానికి ఒక సినిమా కారణం అంట. అది ఏంటనేది మన ఇప్పుడు అంకుల్ చెప్తారు. ಮುಂಗಾರು ಮಳೆ कन्नड़ फिल्म गणेश उसका हीरो कन्नड़ एक्टर गणेश मूवी से वो बहुत फेमस हुआ ना. हाँ बहुत फेमस. वो मूवीज आने से कुर्ग में ये अभी फॉल्स बहुत फेमस हो गया. बहुत फेमस है, लेकिन कैमरा सेटिंग है वो. ओके. और कुर्ग में कौन सा बहुत बड़ा वाटरफॉल यहाँ पर? मल्लाली सोमरपेट एंड इरपू फॉल्स. जो इरपू जो है नेचुरल ओरिजिनल पानी है. कोई उसका उतना पहाड़ से प्योर पानी आता है वो. बहुत अच्छा है. टी एस्टेट और इरपू फॉल्स और रामेश्वर एक टेम्पल है, सुमार 350 इयर्स बैक का. बहुत दूर है वो भी आपको कुर्ग का बॉर्डर है. बॉर्डर बोले तो केरला बॉर्डर के करीब आता है. बॉर्डर.
आता है, बहुत अच्छा है। ये भी अच्छा है लेकिन उतना बड़ा नहीं है। नहीं है ही है, लेकिन ये जो दो फॉल्स है उसका सामने नहीं आएगा। ఓకే ఓకే టీ బ్రో రేట్ 60। సో మేము వర్షంలో వేడి వేడి చల్ల వర్షంలో వేడి ఉండే కదా ఇవి హాట్ ఒక బేల్పూరి తీసుకున్నాము। आपको होटल पहुंचा दूंगा। वेज होटल ना आपको? वेज वेज हाँ अच्छा टेस्ट खा के बता दो कैसे है बोल के। भैया मेला पापा మెల్లగా పో को मर जाना इधर आदमी है। అవునవును వర్షం పడ్డది కాబట్టి మనకాడైతే పునుగులు బజ్జీలు మిర్చీలు అది వేరు, బట్ ఇక్కడ ఇంకా దీంతో అడ్జస్ట్ చేసుకోవాలి। కూర్గ్ స్పెషలా ఇది నేను చూడలేదు అయ్యో। సో రాజా స్టాంప్ దగ్గరికి వచ్చినాం మనము, అండ్ ఇక్కడ మనకు ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్ అంట। సో ఇటు ఎంట్రన్స్ వెళ్దాం ఇంకా। సో ఈ 2 టామ్స్ వచ్చేసి మనకు మన కూర్గ్ రాజులు ఉంటారు కదా, రాజు ఇంకా రాణి టామ్స్ అంటే ఈ 2। అండ్ ఓన్లీ టామ్సే కాదు, ఇక్కడ మంచి గార్డెన్ గిట్ల ఉంది, వాకింగ్కి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుంది చూడొచ్చు। అండ్ ఇది బ్యాక్ సైడ్, అటు సైడ్ వెళ్తే మనకు ఫ్రంట్ సైడ్ ఏమైనా కనిపిస్తుంది కదా లేదో తెలియదు, బట్ వెళ్ళి చూద్దాం। చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అండ్ ఇటు మెట్లయితే ఉన్నాయి, చూద్దాం ఎంట్రీ ఉందా లేదా అనేది డౌటే। లోపలికి ఎంట్రీ అయితే ఏం లేదు చూడొచ్చు, జస్ట్ ఫోటోషూట్స్కి దానికి దీనికి వన్కి వస్తుంది అన్నట్టుంది। ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తుండే ఒక అబ్బాయి। సో ఇది ఒకటి, సో యూ కాల్ ఇట్ గడిగే ఆర్ రాజా గదిగే అంటారు। గార్డెన్ బాగుంది, ప్రశాంతంగా, జనాలు తక్కువ ఉన్నారు, ఎక్కువ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు। అండ్ అటు కూడా ఏదో వ్యూ పాయింట్ లా ఉంది, అది కూడా చూద్దాం। ఇక్కడ వాళ్ళిద్దరు కూర్చున్నారు కదా, అటు సైడ్ వ్యూ పాయింట్ ఉంది, అండ్ మనకు మొత్తం మడికేరి సిటీ ఇక్కడ నుంచి కనిపిస్తుంది। ప్లేస్ అయితే చాలా చిన్నది, ఒక మ్యాక్సిమం 15 మినిట్స్లా చూసుకోవచ్చు, జస్ట్ ఇట్లా ఒక రౌండ్ చిన్న పార్క్ లాగా అంతే। ఈవినింగ్స్ అయితే ఇక్కడికి వస్తే మాత్రం ఒక మంచి వ్యూ, సన్సెట్టే ఉంటుంది ఈవినింగ్ ఎట్లయినా, సన్సెట్ సన్ రైజ్ కోసం అయితే ఇక్కడికి రావచ్చు। మడికేరిలో ఒక స్టే చేస్తున్నట్టయితే ఇది కొంచెం టాప్ హిల్ పాయింట్ కాబట్టి సో ఇడికి వస్తే మంచి వ్యూస్ కనిపిస్తాయి అంతే। వెళ్తున్నా నడుచుకుంటా, అటు సైడ్ వెళ్ళాలి ఇప్పుడు మనం। స్వచ్ఛమైన గాలి, ప్రశాంతంగా ఉంది అసలు, ఏం బండ్ల సౌండ్లు ఐరన్ సౌండ్లు ఏమి వినస్తలేవు, ఓన్లీ పక్షుల సౌండ్లు అండ్ ప్యూర్ ఆక్సిజన్। లాస్ట్ 3 డేస్ నుంచి ఇంకొక రోజు అయితే ఇంకా మళ్ళీ సిటీ లైఫ్। సో ఇటు పైకి వెళ్తున్నాము వ్యూ కోసం, ఉండాలి అంటే ఉంటుంది, ఉండొద్దు అంటే ఉండదు, ఉంది। ఎస్, సో ఇక్కడ నుంచి వ్యూ, అంటే అక్కడ మనం బండి పార్క్ చేసి టికెట్ తీసుకున్నాం, ఇట్లా లోపలికి వెళ్ళాం। సో ఇదంతా మడికేరి వ్యూ, వెరీ నైస్ రైట్। కూర్గ్ గ్రీన్స్, దాంట్లో మనకు కావాల్సిన మసాలాలు, టీ పొడిలు, ఎవ్రీథింగ్ మనం కూర్గ్ వదిలి వెళ్ళేటప్పుడు కావాల్సిన షాపింగ్ మొత్తం దాంట్లో చేయొచ్చు। అండ్ దాని పక్కనే హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా ఉంది। సో ఒకసారి కొంచెం చూపిస్తా చూడండి, నేనైతే ఏమైనా బాగుంటే తీసుకుంటా, లేదంటే లేదు, బట్ డెఫినెట్గా తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి తీసుకోవచ్చు। शिमला मिर्च కదా ओरिजिनल इलायची हाँ हाँ नंबर 1 है, स्मेल भी अच्छा आ रहा है। तो 2 पीस डालो तो बीन खोल डालो तो मस्त हो जाता है बिरयानी या स्पीड में। वो शिमला मिर्च ये है, मिर्ची है, बहुत तेज मिर्ची, ये गैस नंबर 1 अच्छी मिर्ची है। తింటే గ్యాస్ ట్రబుల్ రాదు। ఇది పువ్వు సమ్ इसको क्या बोलते పతా నైనా కోయి మసాలా ఇది వచ్చేసి సోప్స్, ఇవన్నీ శాండిల్ సోప్స్, ఇవి స్క్రబ్బరు, అండ్ ఇక్కడ కూడా చాలా మసాలాలు ఉన్నాయి, ఈ పేర్లన్నీ తెలియదు కానీ మ్యాక్సిమం బిర్యానీలో యూజ్ చేస్తారు। సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడ రాగానే ఇదంతా కాఫీ సెక్షను। సో చూసుకోవచ్చు 500 grams ప్యాకెట్స్, ఇవి చాయ్ పత్తా, కాఫీ బీన్స్, ఇవి మసాలా టీ, అండ్ డైరెక్ట్ బీన్స్ మామూలుగా ఇట్లా మనకు తక్కువ దొరుకుతాయి, ఇక్కడ చూసుకోవచ్చు మనం।
బీన్స్ ప్రైస్ వచ్చేసి 295 ఉంది ఇది ఒక ప్యాకెట్. అండ్ ఇది 245 చాయ్ పత్తా ½ కిలో ప్యాకెట్స్ ఇవి. అండ్ దీంట్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మనకు. కాఫీ బీన్స్ ఇవి, అవి రోస్టెడ్, ఇది డైరెక్ట్ అనుకుంటా మేబీ. అండ్ మసాలా టీ పౌడర్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్షన్ మొత్తం మనకు టీ పౌడర్స్. అండ్ ఇది చూసుకుంటే కాఫీ, లిక్విడ్ కాఫీ అంట ఇది. అండ్ ఇవన్నీ అవి చాలా వెరైటీస్ ఉన్నాయి, అసలు ఎప్పుడు చూడలేదు ఇన్ని మనం. అండ్ ఇవి స్వీట్స్, మసాలాస్ అవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క చాక్లెట్ ఒక్కొక్క ఫ్లేవర్ అంట. సో అన్ని కలిపి ఎంత బ్రో? కిలోనా ½ కిలోనా? ఎంత తీసుకుంటారు? ½ కిలో. ఓకే. షాపింగ్ అయితే అయిపోయింది. మేము ఏదో అనుకుని పోయినాం. ఈ గ్రీన్ దాంట్లో అయితే రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎంత ఉంటాయి బ్రో? మామూలు మన దగ్గరికి ఇక్కడికి 100-150 తేడా ఉన్నాయి. వాళ్ళు ఏమని అన్నారు అని అంటే న్యాచురల్ ఆర్గానిక్ అది అంటారు, మనకు తెలియదు, బట్ రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి. సో అది. అండ్ పక్కన చాక్లెట్ అయితే తీసుకున్నాము. చెప్పు దీని గురించి. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులో. క్యారమెల్, చిల్లీ, టమాటాలు, ఆలుగడ్డలు, ఎవ్రీథింగ్. బాగుంది. హోమ్ మేడ్ చాక్లెట్స్ విత్ నో యాడెడ్ కెమికల్స్. ఏం కెమికల్స్? నో ఫ్లేవర్స్. ఎగ్ కూడా నో ఎగ్. ఆల్రెడీ చూపెట్టినా కదా మీకు లోపల. ఎలాంటి ఆర్టిఫిషియల్ అలాంటివి లేకుండా న్యాచురల్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అంట. ½ కిలో తీసుకున్నాం. 1000 ఎంత? 750 ½ kg. 750 ½ kg. కిలో 1500 రూపీస్. అన్ని అవి రెండు వేసి 5 ఫ్లేవర్లో 10 ఫ్లేవర్లో 10 ఫ్లేవర్స్ అయినాయి. సో ఇది అంతే, ఇంకా మ్యాక్సిమం అంతకుమించి ఏం లేదు. చాముండేశ్వరి దేవాలయం. कोई आदमी गड़बड़ हो गया कहीं उसके अंदर पूरा राउंड मारते हैं. बहुत ईमानदार शक्ति है उधर. पावर है. పవర్ఫుల్. ఓ సూపర్.